ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గుండెపోటుతో కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయనకు 76 సంవత్సరాలు. ఇవాళ ఉదయం 3 గంటలకు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు 2 కుమారులు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లోనే ఉంచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన కడసారి చూపు కోసం వస్తున్నారు. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్లోని ఆయన నివాసానికి పార్థివ దేహాన్ని తరలిస్తున్నారని తెలిసింది. అంత్యక్రియలు రేపు జరగనున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.